రెడ్డి న్యూస్ కి స్వాగతం. కొండపి నియోజకవర్గ టంగుటూరు గ్రామంలో పోతుల చెంచయ్య నార్త్ బీసీ కాలనీలో రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ సర్పంచ్ పుట్ట వెంకట్రావు ఆధ్వర్యంలో గడప గడపకు సిద్ధం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండపి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ కుమార్తె ఆదిమూలపు శ్రేష్ఠి పాల్గొని సంక్షేమానికి మరల అవకాశం ఇచ్చి జగనన్నని గెలిపించుకోవాలని చెప్పారు. తన తండ్రి గారైన ఆదిమూలపు సురేష్ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాలనీ వాసులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడప గడపకు కాలనీ వాసులు, కోఆప్షన్ మెంబర్ నజీర్, వార్డు మెంబర్లు సుశీల, శ్రీను, హరీష్, యువ నాయకులు దేశరెడ్డి పాల్గొన్నారు. వర్తిల్లాలి ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వం, వర్తిల్లాలి ఆదిమూలపు సురేష్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. ముందరికెళ్ళండి, త్వరలో జరగబోయే ఎన్నికల్లో డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు నియోజకవర్గ అభ్యర్థిగా, ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. చేయి చేయి కలుపుదాం, ఆదిమూలపు సురేష్ గారికి విజయాన్ని అందిస్తాం. అఖండ మెజారిటీతో నమస్తే అండి. నేను ఆదిమూలపు సురేష్ గారు ఫ్యాన్ గుర్తు మే 13 ఫ్యాన్ గుర్తు ఇంట్లో వాళ్ళందరూ చెప్పి మీరే దగ్గర ఓటు తెప్పించారు. కుదిరితే 10 మందిని తీసుకెళ్ళి ఓటు తెప్పించారు. ఓకే, ఇది కొత్త మేనిఫెస్టో. మీరు చదువుకోండి. మన జగనన్న కొత్త చేయించారు. ఖచ్చితంగా మీరు చూసి ఓటు మే 13 ఫ్యాన్ గుర్తు.